నా పేరు జానీ. బయట లోకంతో పని లేకుండా బతకడం తప్ప ఎవరిని బాధ పెట్టడం తెలియని మురికి వాడలో ఉండేవాడిని. నాకు అందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరూ లేరు, రారు కూడా. మేముండే చోటే అసలు నా కథ మొదలైంది. నీడ గూడు బెదురు లేదు, నింగి తాకే ఆశలు లేవు. నిన్న లైఫే మారదు నేడు, రేంజ్ ఓవర్ రేంజ్ కానే కాదు. ఏడాదికోసారి వచ్చే సంకురాత్రి పండుగల్లే, సంతలోన నిన్న కొన్న పూల రంగు సొక్కవల్లే, ఉప్పుకున్న ఆడపిల్ల బుక్క సొట్ట అందవల్లే, లేతకున్న పసిరి పూల సంటి పాప నవ్వులల్లే. సత్యమైన మనసు మహది, నీడ గూడు బెదురు లేదు, నింగి తాకే ఆశలు లేవు. నిన్న లైఫే మారదు నేడు, రేంజ్ ఓవర్ రేంజ్ కానే కాదు. రేపో మాపో అసలే దిగులే లేదు, గుడిసెలో బతుకుల్లో ప్రేమను చూడు, అది ఉన్నోడి దగ్గర అసలు లేనే లేదు. పేటకు నేనే మేస్తిరే, మీరు పేదల పాలిట పెన్నిది. కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు నేనే ముఠా మేస్తిరి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా. ఎంత పొద్దెక్కిపోయింది, ఇంకా ఆడుతూనే ఉన్నారు రే. లైన్ రండి రండి, జానీ గడికి టైం లేదు. ఏయ్, నీ మొగుడొచ్చాడే. ఏయ్,
ఏం లేదు, రోజు నేను ఏడిపిస్తాడు కదా, అందుకే అన్నాను. ఏయ్ నోరు మూసుకొని పద. అయినా మీ గొడవలు నాకెందుకులే, పద. పదకొండు మీరు వేసేయండి, నేను 12 చూసుకుంటాను. రేపు ఎరుదుగానే అసలు ఓకే లేదురా. చూడు వాడెంత ఎక్కువ చేసినా నువ్వేం మాట్లాడకే, వాడొక వెధవ. రే జానీ ఈ జాబిల్ కౌంటరా. ఒక నిమిషం ఉండమనరా. హలో, యూ టెల్ ఐ కమ్రా, యూ ప్యాక్ ఐ కమ్, నో టెన్షన్, నో ప్రాబ్లం. జానీ. కమ్, యూ ప్యాక్. ఫోన్ మాడుతున్నాను కదా, ఉండు. యూ టెల్ రా, జానీ ఐ కమ్. ఏ ఉండదా, ఫోన్ మాడుతున్నాను కదా. నేను వెళ్ళాలి. ఐ ప్యాక్, యూ కమ్, నో ప్రాబ్లం, నో టెన్షన్, ఐ కమ్. చెప్పరా, ఐ కమ్, నో వర్రీ. నీ యబ్బా. జావులి. ఏయ్ పోరా. పోవే. ఏంటిది ఇంత కోపంగా ఉంది? ఏందే అంత కోపంగా ఉన్నావేంది? ఏయ్ వినపడతా నీకు? ఏందట్టా ఉన్నావు? ఏంది మాట్లాడేది? రోజు ఆ జానిగాడు ఏడిపిస్తున్నాడంటే ఎవ్వరూ పట్టించుకోరు. ఏమన్నాడే వాడు? ఏమన్నాడా? అందరి సంచులు వేసుకుంటాడు. నా సంచి రాగానే ఫోన్ రాకపోయినా వచ్చినట్టు తెగ బిల్డప్ ఇస్తాడు. ఏమన్నా అంటే అందరూ నన్నే తిడతారు. ఫోన్లేవే, ఆడేమంత పెద్ద ఎదవేం కాదు. అప్పుడప్పుడు మనకు కొంత సాయం చేస్తున్నాడే. సాయం చేస్తే నువ్వు చేపించుకో. ఆ, నన్ను గాని సరిపోయింది. ఏడిపిస్తే మాత్రం నేను ఊరుకోను. ఆ వాడి వల్ల రోజు అందరి ముందు నా పరువు పోతుంది. పిన్నికి చెప్తే ఆమె పట్టించుకోదు. నీకు చెప్పినా నువ్వు కూడా నన్నే అంటున్నావు. వచ్చాడు వెధవ. మన గురించేనా ఓ మంట పెడుతుంది. దాందే ఉందిలేరా, రోజు ఉన్నదేగా. సరే సర్లే, దాని గురించి నాకెందుకు. ఏంటత్తా ఈరోజు పనికి రాలేదు? ఏమో రాజాని, ఈ మధ్య అస్సలు ఒప్పుకున్నట్లేదు. ఓపిక ఎందుకు ఉంటది? ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్లి చేస్తే ఓపిక ఉంటది, దాని దిగులే సగం నీకు ఉంటది. అమ్మా నీతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు నీతోనే మాట్లాడుకోమను. నా గురించి ఎత్తితే మాత్రం అస్సలు బాగోదు. నువ్వు ఊరుకోవే. నువ్వు చెప్పింది కరెక్టేరా జాని, చేసేద్దాం ఈ ఏడు. జాని, రేపు ఒక 500 ఎక్కువీరా, ఖర్చులు ఎక్కువయ్యాయి ఈ వారం. సరే అత్త, ఎత్తలే గాని ఇందా తీసుకో. సరేరా. జాగ్రత్త, కొంతమంది పోరు పడే కంటే తొందరగా పెళ్లి చేసి పంపించడమే బెటర్ అత్త. నేను చెప్పింది ఆలోచించు. వస్తా వస్తా. ఏయ్ నీకేనా చెప్పేది? ఓయ్ నోరు మూసుకొని పోరా. పోవే. సరిపోయారిద్దరు. అరే మల్లేష్ సంచిది బెటా. రే అరే అది అందిరా శ్రీనివాస్. నమస్తే సేటు. నమస్తే బెటా జానీ.
ఇదిగోరా జానీ, పోయిన వారం లక్ష్మి బ్యాలెన్స్ 100, ఈ వారం 150, మొత్తం 250. నరసమ్మది మీ నాన్నది కలిపి 500. ఇకపోతే నీకు పోయిన వారం 400 కట్ చేయగా మిగిలింది 100 రూపాయలు. ఇగో శివ బెట్ట నీది 500. అమ్మా లక్ష్మీదేవి. సరిపోయిందారా? సెటు ఒక 500 కావాలి సెటు. 500 ఆరా? ఎందుకురా 500? చిన్న పని ఉందిలే సెటు. మొన్ననే తీసుకురావు కదరా, ఇది అవసరం ఉందని. అది వేరేలే, పోయిన వారం సెటు. ఈ వారం ఇంకో పని పడింది. ఏం రా, ఈ మధ్యలో పైసలు బాగా ఖర్చు పెడుతున్నావు. పైసలు అనుకుంటున్నావా, రాళ్ళనుకుంటున్నావా? అంత అర్జెంట్ అయిందిరా? నీకేం తెలుసు సెటు? రోజు గడిస్తే ఎవడి జీవితాలు ఎలా ఉన్నా ఎవడికి తెలియట్లేదు. పైసా పైసా పైసా. డబ్బుంటే చాలు సెటు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ డబ్బు కోసం ఏం చేయాలో తెలియట్లేదు. అరే అట్లా అని చెప్పి ఏమన్నా చేయగలవురా నాయనా? జీవితాంతం జైలుంటావు. చూసుకో. ఏం లేదులే సెటు, వెళ్ళొస్తాను. ఏమన్నా చేయగలవురా రే? చూసుకోరా రే. ఏంట్రా సేటుతో అలా మాట్లాడేశావు? ఎరా డబ్బు కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. ఏ నువ్వు చేయవా? నా గురించి వదిలేరా, నాకంత ఓపిక లేదు, అంత ధైర్యము లేదు. అదేం లేదా, అదంతా వదిలేసి పద. నాకు కూడా మొక్కలేరా. ఏరా ఏం పని లేదా? ఎటువైపు వచ్చావు? పని ఉంటే ఎడికెందుకు వస్తారా? ఏం లేకనే ఇక్కడికి వచ్చా. అరే నాకు కూడా రా బాబు ముక్కలు. పొద్దున్న లేస్తే ఎప్పుడు ఆడవాళ్ళప్పుడు తిరుగుతావు కదా, అందుకే అడిగలే. అవన్నీ నీకు ఎందుకురా, పని చూడు. రే రే జానీ, జాబ్లేం రా. జాబిలే, జాబిలమ్మా. ఏయ్ నీ మొగుడొచ్చాడే. నువ్వు గమ్ముని రావే, వాడి వైపు చూడకు. ఏరా శివ, నువ్వు వెళ్ళలేదా? ప్రధానికి తోకాలం అని వెనకాలే ఉంటావు కదా. అరే అన్ని పనులకు ఎలా ఉంటారా, కొన్ని పర్సనల్ పనులు కూడా ఉంటాయి. పర్సనల్ ఉంటాయా? బాగా ముదిరిందనమాట ఆ వారం. ఓ జాబిలే, జాబిలే నిన్నే. జాబిలే పిలుస్తుంటే వినబడట్లేదా? ఓ నువ్వా? పిలిచావా? అరుస్తున్నావేమో అనుకుని వెళ్ళిపోతున్నా. సరే గాని ఇంటికైనా వెళ్ళేది? అవును. ఇదిగో ఈ 500 తీసుకుని మీ అమ్మకి. ఏంటా బిల్డప్? మా కుటుంబం మొత్తాన్ని నువ్వే పోషిస్తున్నట్టు. నిన్న రాత్ర మీ అమ్మ సరుకులు తాగడానికి డబ్బులు అడగలే, తీసుకుని పో. ఇవ్వు. అడిగింది మా అమ్మ, పోయి దానికి ఇవ్వు. అలా ఇంటికే కదా వెళ్తున్నావు, ఇచ్చే. నేను వెళ్లేది ఇంటికి కాదు, సినిమాకి పోతున్నా. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు? నువ్వా సినిమాకి వెళ్ళే ఫేస్ అనేది? నోరు మూసుకుని తీసుకెళ్ళు, లేకపోతేనా. ఏయ్ ఎద్దవా, నేను నీకంటే మొండిదాన్ని, నువ్వే ఇచ్చుకో లేదా చచ్చిపో. జాబిలే నిన్నే. అదిగో అన్నా వచ్చేసింది జాబిలి. ఇట్రావే. ఎప్పుడొచ్చినా మామా? ఇప్పుడే వచ్చానమ్మా, అమ్మతో మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చావు. బాగున్నావా తల్లి? మంచిగున్నా మామా. అదమ్మా సంగతి. రోజు గడవడమే కష్టం అయిపోతుంది. ఇంకా అక్కడే కాలం వెళ్ళబుచ్చుదాం అనుకుంటున్నాను. వదిన పోయినప్పటి నుండి నువ్వు రావడమే మానేశావు. నిన్ను చూసి చాలా రోజులైంది, అందుకే చూసేద్దామని వచ్చాను. అదేం లేదన్నా, ఆయన లేక ఇల్లు గడవటమే కష్టమైపోయింది. ఇంకా బయటికేం వస్తాం, ఎక్కడికెళ్ళినా పని చేసుకోవటం తప్పదు కదన్నా. నమస్తే. మళ్ళీ వస్తలే అత్త. ఏం పర్లేదు, రారా. పర్లేదు, మాట్లాడాను అత్త, సాయంత్రం కలుస్తాను. ఒరే జానీ, మళ్ళీ వస్తాను. సరే సరే. చెత్త అది ఇది ఏరుకోవడం మానేసి ఏదైనా పనికెళ్దాం అనుకుంటున్నాను అన్నయ్య. సరే, ఇంతకీ జాబిలమ్మ పెళ్లి గురించి ఏమన్నా ఆలోచించావా? ఏంటన్నా ఆలోచించేది? పెళ్ళంటే మాటలా? నీకు తెలుసు కదా, 50,000 1,00,000 రూపాయలు లేదే పెళ్లి ఎక్కడవుతుందన్నా. అమ్మాయి 10వ తరగతి చదువుకుంది, తగిన సంబంధం రావాలి కదన్నా. చూద్దాం ఎలా జరుగుతుందో. సరే సరే, ఏదో ఒకటి చెయ్యి. నా వంతు సాయం కూడా నేను చేస్తాను. సరే నేను ఇంకెళ్తానమ్మా, చీకటి అయ్యేలా ఉంది.
ఈ రోజుండి రేపు వెళ్ళు మామా. లేదమ్మా, ఊర్లో చాలా పనులు ఉండిపోయాయి, నేను వెళ్ళాలి. సరేనా అమ్మా? సరే, వచ్చి వెళ్తుండు మామా. మళ్ళీ వచ్చేది నీ పెళ్లికేనమ్మా. సరే జాగ్రత్త అన్నయ్య. సరే, జాగ్రత్తగా పోయిరా మామా. తొందరగా పెళ్లి చేసుకోవాలి మరి. అలా జరుగుతున్న నా జీవితంలోకి అనుకోకుండా ఒక రోజు వచ్చింది. సార్, నమస్తే సార్. టీ సార్. చాయ్ వాలా భాయ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. చాయ్ భాయ్. కొత్తగా వచ్చారు సార్. సార్, ఈ ఏరియాలో టీ కొట్టి గణేష్ గారి చాయ్ అంటే చాలా ఫేమస్ సార్. టీ చాలా బాగుంటుంది సార్. ఒకసారి తాగి చూడండి సార్. తాగి చూడండి సార్. సార్, మీకు గుడ్డి గిడ్డి కావాలని చెప్పండి సార్. ఒక ఫోన్ కొట్టాను సార్, వస్తాను. టీ అచ్చా రే. థ్యాంక్ యూ సార్. గణేషు సార్. మాకు పని చేయనీకి ఒక కుర్రోడు కావాలరా. సార్, హైదరాబాద్ పని లేక చాలా మంది ఉన్నారు సార్. చెప్పండి, పని ఏంటో చెప్పండి. బాంబ్ బ్లాస్ట్ చేయాలరా. బాంబా? లే చిన్న మర్డర్ చేసి పెట్టాలరా. సార్, అలాంటివి ఇక్కడ ఎవరు చేయరు సార్. ఎవరు లేరు సార్. చెయ్యాలరా గణేషు. ఇదిగో ఇది తీసుకో. సార్, అప్పుడప్పుడు చేస్తారు సార్. సార్, అది మేము చెయ్యం సార్. దానికి వేరే వాళ్ళు ఉన్నారు. నువ్వు ప్యాక్లేరా. ఏరా జానీ, ఈ మధ్య జాబులేమని బాగా ఏడిపిస్తున్నావంట. అదేం లేదురా, చిన్నపిల్ల కదా, చిన్నప్పటి నుంచే కలిసి పెరిగాం, అందుకే ఆడపడేస్తున్నాను అంతే. రాత్రి పగలు తేడా లేకుండా ఎవరికి తెలియకుండా ఏదో చేస్తున్నారంట.
చాలు ఆపు, ఆపి ప్యాకాడు. నీకు ఎందుకురా ఇప్పుడు? ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ నిజమన్నమాట. మూసుకొని ప్యాకాడరా, ఆపమని చెప్పాను కదా. అంటే నేను ఒక్కనే కాదు, చాలా మంది చెప్పుకుంటున్నారు. నువ్వు ఒక్కరితోనైనా అందరితో ఇలాగే రూమ్ లో. ఏమన్నారా నా కొడక్క? రేయ్ రేయ్ జానీ, రేయ్ రే వద్దురా జానీ. వద్దురా గొడవద్దురా. రే జానీ వద్దురా, మన గొడవద్దురా. చెప్తాను మీకు. జానీ చూడరా, అందరూ ఎలా చూస్తున్నారు. వదలకూడదురా విని, ఏదో ఒకటి చేయాలరా విని. చేస్తా చేస్తా చేస్తా. జాబిలమ్మ జోలికి వస్తే నాలుగు కోసేస్తాను నా కొడక. అది చూద్దాంరా. నిన్న జానీగాడు నీ గురించి పెద్ద గొడవే పెట్టేసుకున్నాడటే. అందరూ అదోలా చూశారట. వాళ్ళమ్మ నాన్న ఓ తెగ బాధపడిపోయారటే. ఏమయ్యా? నీకేమన్నా కనిపించాడే? ఆ రమణమ్మని అడుగుదాం పద. ఎటు పోయాడు? పద. ఏంటి బేగం వదినా ఇప్పుడొచ్చారు? ఏం లేదు రానమ్మా, జానీ కోపంతో బయటికి వెళ్ళాడు. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎటు వెళ్ళాడో ఏమో. అవునా? జాబిలి, ఆ జానీగాడిని ఏమన్నా చూసావేంటే? వాడెక్కడికి వెళ్తాడు? ఇక్కడే ఎక్కడో కూర్చుని మందు తాగుతా ఉంటాడు. ఫ్రీ కళ్ళు వాడికి మాత్రమే. జాబులమ్మా, ఒకసారి వెళ్ళమ్మా తల్లి, వాణ్ణి పిలుచుకొని రమ్మా. నేను వాడి దగ్గరికి వెళ్ళను. అలా అనుకోమ్మా, ఒకసారి వెళ్ళమ్మా. నేను రమ్మనని చెప్పమ్మా. ఏయ్ పోయిరారా, అదే పాపం అంతలా అడుగుతున్నారు కదా. సరే చూడు, అక్కడ వాడేమన్నా అన్నాడనుకో, కొట్టేస్తాను. ముందే చెప్తున్నా. అన్న అక్కడే వేసేసి ఉండాల్సిందిరా. వదిలి తప్పని చేశాను. అవునరా, అసలు వాడేం మాట్లాడుతున్నావు వానికే అర్థమైతలేదు. ఇంటికి వెళ్తే అమ్మ కూడా నన్నే తిడుతుందిరా. దీని అమ్మ ఎవ్వడు అర్థం చేసుకోవట్లేదు. అయినా జాబిలమ్మ నువ్వు నవ్వుపించుకుంటావు, ఏడిపించుకుంటావు, అది నీ ఇష్టం. అయినా వాడికెందుకురా? అసలు జాబిలు ఎవర్రా? నా మనిషి. చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాంరా. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. అయినా నాకు మాత్రం ఎవరున్నారా? జాబిలు తప్ప. తన్ని ఏడిపిస్తానని అనుకుంటున్నారా, కానీ తన్ని ప్రేమిస్తున్నాను ఎవరికి తెలియట్లేదురా. రే ఏంట్రా నువ్వు చెప్పేది?
జాబిలిని ఇష్టపడుతున్నావా? అవునరా, చిన్నప్పటి నుంచి తనతో గొడవ పడిన ప్రతిసారి నాకు వచ్చేది కోపం కాదురా, ప్రేమరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మందాయి మాట్లాడతలేవు కదా? మందన్నా ఈ విషయం తనకి ఎన్నోసార్లు చెప్తాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయినరా. నా మరదలే కదా అని చనువుతో ఆట పట్టిస్తూ అలా ఆనందపడేవాడిరా. అలాంటిది నా జాబిలమ్మ కోసం ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఊరుకుంటానరా? చంపేస్తాను నా కొడుకును ఒక్కొక్కడిని. ఎందుకంటే తన్ని ఎంతగా ఇష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అసలు ఇక్కడ కూర్చుని ఓ జాబిలమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా అరవాలని ఉందిరా. కానీ ఆ మాటలు తనకి వినిపించి కాదంటే నేను తట్టుకోలేనురా. అందుకని నేను ఎప్పుడూ చెప్పలేదురా. నాలాగే తనకు కూడా అనిపించింది అనుకోరా, గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొడతాను రా, కొడేస్తాను అంతే. ఏమ్మా కనిపించాడా? వస్తా అన్నాడా? వస్తా అని చెప్పిండు. జాబిలి జాబిలి ఏమైంది పిల్లకి? నువ్వు ఊరుకోవద్దునా, వాడే వస్తాడులే. మీరెళ్ళి పడుకోండి, పొద్దున్నే చాలా పనులున్నాయి. ఎలాంటి అన్నయ్య? సరే అమ్మా. రాయ్య పోదాం. యాడున్నాడో ఏమో. సరే పద. చిన్నప్పటి నుంచి తనతో గొడవ పడిన ప్రతిసారి నాకు వచ్చే కోపం కాదు, ప్రేమరా. ఏ జాబిలి, ఏందే అరుపులు? పడుకో అరమూసుకుని. నీకు కూడా తెలియదు జానీ, నేను నిన్ను నీకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. చెప్తే నువ్వు ఏడ కాదంటావు అని నేను కూడా చెప్పలే. కానీ నీ మాటలు విన్నాక నాకిప్పుడు అనిపిస్తుంది నా కోసమే నువ్వు ఉన్నావని. ఈ అమ్మాయి పడుకోనిది అసలు ఇది. ఏ ఏం చేస్తున్నావే లోపల? ఏంటా నవ్వులు? అమ్మా ఏం లేదమ్మా, నువ్వు పడుకో. మళ్ళీ సౌండ్ వినిపించిందంటే చంపేస్తా. ఇది పడుకోదు, నన్ను పడుకోనీదు. జాబిలమ్మ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందో, జాబిలమ్మ నన్ను ప్రేమిస్తోంది. యాహూ! గుండె పైన పచ్చబొట్టు చూసుకుంటూ ఎగురుతున్న మన్ను కాని ప్రేమ ఒట్టు నీది నాది. చేతిలోన చేయి పెట్టు దూసుకుంటూ ఎదురు రానా నిన్నలేని ప్రేమ జట్టు నాది నీదని. ఎండలో వెన్నెల జంట కట్టినదేమిటిలా, గుండెలో రన్నిలా మంట పెట్టినదే కుంపటిలా. చిత్తు చిత్తు కాగితాన ప్రేమ కథే రాసుకున్నా, కొత్త కొత్త జీవితాన సొంత గీతే గీసుకున్నా. ఎప్పుడు నాకిలా కొంటె కోరికేదో అప్పుడు నువ్విలా తిట్టే మాటలేవో మా.
మాటలన్నీ మూటలై ప్రేమ పట్టాలే కట్టుకున్నాయి చిలిపి పాటలన్నీ బాటలై ఆనకట్టలే దాటుతున్నాయి నిన్న మొన్నలని చూపే నన్ను గిచ్చిన విందే కన్న కలలని రూపే చనువిచ్చి వాలిందే ఈ గాలిలో ఈ ధూళిలో నా ప్రాణమే నీ ఎంగిలి గుండె పైన పచ్చబొట్టు చూసుకుంటూ ఎగురుతున్నా మన్ను కాని ప్రేమ ఒట్టు నీది నాదని చేతిలోన చేయి పెట్టు దూసుకుంటూ ఎదురు రానా నిన్నలేని ప్రేమ జట్టు నాది నీదని జాబిలి ఎటు చూస్తున్నావు? వింటున్నావా నేను చెప్పింది? ఎక్కడో చూస్తున్నావు? జానీ పెళ్ళయ్యాక నాకు అలాంటి బట్టలు కొనిస్తావా? అలాంటి బట్టలు మనం వేసుకుంటే మన ఇదిలో కుక్కలు అంటబడతాయి. అలాంటివి పెట్టుకోకు, దాని ఖరీదు వేలల్లో ఉంటాయి. సరేలే కాని కనీసం బైక్ పైన కూర్చోపెట్టుకుని తిప్పుతావా? మనం జీవితం అంతా కష్టపడినా అలాంటి బండి మనం కొనలేం. కనీసం చూద్దామని కూడా అనట్లేదు. ఒక్కరోజు అలా ఉండాలనిపించినా ఎప్పుడు అలాగే ఉండాలనిపిస్తుంది. ఈ జన్మకి మన జీవితాలు ఇంతే. అందుకనే ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు నీలాగే ఉండు, సరేనా? సరే, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నాను. సాయంత్రం కలుస్తా. జాబిలి, అమ్మ అడిగితే లేటుగా వస్తానని చెప్పు, సరేనా? ఉంటాను. నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో నాన్నకి ఇది నేనమ్మా నాన్న coming. ఏంటి పట్టబోలు దాకా వస్తున్నాడు? ఏంటండి ఏరా తాగొచ్చినవా? నాన్న గుడ్ మార్నింగ్. అబ్బో నాన్న తాగొచ్చింది నేను ఎప్పుడైనా అన్నానా? అల్లా కొట్టానా? కొట్లా. పోనీ నిన్ను ఏడిపించానా? ఏడిపిలా. ఒక్క నిమిషం, 1 నిమిట్. ఏం చేస్తాడు వీడు? నువ్వేడండవే బుజ్జిముండ. ఏమైందిరా ఈరోజు? ఏమైందిరా నీకు? అయ్యా నేను కుక్కలా చంపాలా? జాబిల్ అమ్మకిచ్చి పెళ్లి చేయమంటే నీ వల్ల కాలేదు, నన్నే కొట్టా. వాడెవడో వచ్చి గొడవ పెట్టుకుంటే నన్నే కొడతావు. నువ్వు ఉండి ఏం పీకుతున్నావు? అది ఏమైందిరా నీకు?
చచ్చిపోతారా వదిలేరా దండం పెడతారా కాళ్ళు పట్టుకుంటారా అయ్యా అమ్మా సారీ నేను చేసే పనికి అడ్డొచ్చావా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో ఇలా తయారయ్యాడమ్మా అమ్మా అబ్బా అయ్యో అమ్మో అయ్యో. నమస్తే సేటు. నమస్తే బిడ్డ. ఏం నైట్ తిన్నావంట? అన్నం తిన్నారా? రాత్రి మంచిగా కూరుండే పప్పు ఉండే తిన్నా, మంచిగా తిన్నా. ఏ ఊరుకో సేటు, రక్తాలు తిన్నావంట? రక్తాలునా? ఊకో, ఈయనకిట్లా తెలిసిందిరా బాయ్. నీకేం కావాలరా ఇప్పుడు? ప్లీజ్ సేటు, 3000 కావాలి సేటు, అర్జెంట్ సేటు, ఏదో చేసేటు ప్లీజ్ సేటు. నేను ఎప్పుడు అడగలేదు సేటు. 3000 ఆరా? పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయారా? సేటు నువ్వు అలా అనకు సేటు, ప్లీజ్ సేటు, ఏదో చేసేటు ప్లీజ్ సేటు. అదేం లేదురా బాయ్. అయ్యి సామాన్ రా బాయ్, సామాన్ సేటు 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 అలా అనకు సేటు, ప్లీజ్ సేటు. కావాలంటే నన్ను లేదురా బాయ్, ఆగురా బాయ్, అవన్నీ కాదు. ఆగురా బాయ్, ఆగు ఆగు. ఈ ఒక్కసారికి సేటు ఒక పని చెప్తే చేస్తావా? పనా చెప్పు సేటు. ఈ లోడ్ తీసుకో, వికారాబాద్ దింపు. 2000 వస్తాయి. 2000 వస్తే 1000 రూపాయలు డీజిల్ కి, 1000 రూపాయలు నీకు. చలో నడు, ఆ పని చూసుకో. 1000 రూపాయలు డీజిల్ కి ఎందుకు సేటు? బొక్క. ఆ 1000 రూపాయలు కూడా రెడీ చేసుకో. నేనే నా బండ్లు వేసుకెళ్తా, తీసుకెళ్తా. మాట మీద ఉండు. జానీగాడి ముందు ఏదైనా బలాదూర్. అరే అరే జానీ, అరే 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 జానీ, అరే రెడీ చేసుకో. నువ్వు మాట మీద ఉండు. అరే జానీ, అరే
బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. జనానికి ఇది ఒక నీతి కథ మాత్రమే, కానీ నాకు మాత్రం ఇది ఒక పద్మ వ్యూహం. నాకేం సంబంధం లేదు సార్, నేనేం తప్పు చేయలేదు. వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్. మీకు ఆల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్. రేయ్ నోరు మూసుకొని కూర్చోండిరా. రేయ్ ఇట్రా. సార్ నేను నడుస్తుంటే. ఏ లేరా ఇట్రారా. ప్లీజ్ సార్ బ్యాగ్ ఏంట్రా? పెడతాను, నన్ను వదిలేమని చెప్పండి సార్. వీళ్ళకి నాకు సంబంధం లేదు సార్. నేను బట్టలు కొనుక్కున్నాను సార్, మా జాబిలమ్మకి బట్టలు కొన్నాను సార్. జాబిలమ్మ ఎదురు చూస్తాను సార్, వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్ వదిలేండి. ప్లీజ్ సార్ ప్లీజ్ వదిలేండి సార్. వీళ్ళకి నాకు సంబంధం లేదు అసలు. కానిస్టేబుల్ వీళ్ళందరి బట్టలు ఎప్పతీసేయండి. ప్లీజ్ సార్, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. అమ్మ తోడు సార్, వీళ్ళు నాకు సంబంధం లేదు సార్. మీకు అన్నం పెడతాను, వదిలేండి సార్ నన్ను. రేయ్ ఇట్రారా. ఏం చేస్తున్నారా బయట? ఇంకా తిరుగుతారా బయట? కనిపించారో బయట? పోరా పో. ఏరా ఏమైంది? ఏరా మళ్ళీ బయట తిరుగుతారా? ఏమైందిరా? జాబ్లో ఏమన్నారా? పో. ఏరా నువ్వురా. వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఏంట్రా? సంబంధం లేదు సార్, అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్. అమ్మ తోడు సార్, అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. వాళ్ళకి నీకు సంబంధం లేదేరా? సార్ ఆ సంబంధం లేదు సార్, అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్. వీళ్ళు తీసుకొచ్చేసారు సార్, చెప్తూనే ఉన్నాను సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. అరే మీ వాళ్ళకి సార్ ఫోన్ చేసి డబ్బులు పట్టరమని పో, వదిలిపెట్టేస్తా. సార్ నా కోసం వచ్చే జనాలు లేరు, డబ్బులు ఖర్చు పెట్టే బంధువులు లేరు సార్. నేను రోడ్డు మీద చిత్తుకాయితాలు ఏరుకునేవాడిని సార్. నమ్మను సార్, మీ కాల్ మొక్కుతాను, నన్ను వదిలేండి సార్. వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్. ప్లీజ్ సార్. అయ్యా నగరంలో ఈ రోజు లక్ష్మీనగర్ ప్రాంతంలో 8:30 జరిగిన ఘోరమైన పేలుళ్లో 100 మందికి పైగా క్షతగాత్రులు కాగా 20 మంది మరణించి ఉంటారని పోలీసుల అంచనా. వీడెక్కడో చూసినట్టుందబ్బా. ఏమో సార్ నాకేమీ ఐడియా రావట్లేదు. ఓకే ఓకే కొంచెం జూమ్ చేయి. వీడా జాబిలి జాబిలి చెప్పు. ఈ రాత్రంతా ఇక్కడే ఉండిపోదామా? ఎందుకు? నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అవునా? నాకు కూడా అదే డౌట్, నేనెలా పెళ్లి చేసుకున్నానా అని. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. అంటే నవ్వకపోతే బాగోనా? నువ్వు ఎలాగున్నా అందంగానే ఉంటావు. అవునా? జాబిలి మరేమో నువ్వు 10వ తరగతి దాకా చదువుకున్నావు కదా, చాలా తెలివైన దానివి. కాబట్టి శోభనం గదిలో నువ్వే చూసుకోవాలి మరి. నీకసలు బుద్ధే లేదురా. లేరా నా కొడక, అక్కడ చేసేంత చేసి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని కులుకుదాం అనుకున్నావురా? అదే నా కొడక. నడురా నడు. ఎక్కండి నా ఎక్కండి. జాబిలి
జాబిలి జాబిలి జాబిలి జాబిలి జాబిలి జాబిలి మర్యాద తప్పుకోండి, లేదంటే కాల్చి పారేస్తా. సాబ్ మా జానీని ఎందుకు తీసుకెళ్తున్నారు సాబ్? అదంతా మీకు చెప్పే అవసరం లేదు, తప్పుకోండి. అదేంటయ్యా అలా అంటారు? మీరు తీసుకెళ్లేది నా కొడుకుని, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకోవాలి కదా. జాబిలి 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 సాబ్ ఈ రోజే మా వాడు పెళ్ళైంది సాబ్. ఇంకా జీలకర్ర బెల్లం ఆరనే లేదు, పసుపు బట్టలు విడవనే లేదు. ప్లీజ్ సాబ్, వాడు ఏమైనా తెలియక తప్పు చేసుంటే తిట్టి వదిలేయండి సాబ్. ఈ పసిపిల్ల ముఖం చూసన్నా వదిలేయండి సాబ్. తిట్టి లేక అమ్మాయి ముఖం చూసి వెళ్ళడానికి వాడు చేసిన చిన్న తప్పు కాదు. ఈ రోజు సిటీలో 100 మంది అమాయకులు చనిపోవడానికి కారణమైంది నీ కొడుకే. చూడండి, మా దగ్గర దీనికి సాక్ష్యాలున్నాయి. మేము అనవసరంగా అరెస్ట్ చేయడానికి వీడు మా శత్రువు కాదు. అమాయకంగా ఉంటూ టెర్రరిస్టులతో చేతులు కలిపిన దేశద్రోహీయుడు. అడ్డొస్తే తొక్కిపారు నా కొడుకుల్ని. జాబిలి 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 సార్. ఏంటి సిఐ డ్రెస్ లో ఇలా వచ్చావేంటి? ఒకసారి ఎమ్మెల్యే గారికి అర్థం వచ్చాను సార్. వాడు పొద్దున్నే పని మీద ఢిల్లీ వెళ్ళిండో, పనేందో చెప్పు. సార్, అది మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో సీసీ ఫుటేజ్ లో మన అబ్బాయి ఉన్నాడు సార్, అదే చెప్దాం వచ్చాను సార్. ఏందిరా నువ్వు చెప్పేది? అవును సార్, సీసీ కెమెరాలు చాలా క్లియర్ ఇక్కడ అయింది సార్. మరి ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసిందా? లేదు సార్, ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు సార్, అది మీ అబ్బాయి అని తెలియదు సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ విషయంలో ఇప్పుడు మిమ్మల్ని అర్థం వచ్చాను సార్. అడిగేదేం లేదు, నేను ఒక పని చెప్తాను, అది చెయ్యి. మా వాడితో నేను మాట్లాడుకుంటాను. ఏంటి సార్ అది? కెమెరా ఫుటేజ్ లో భరత్ ప్లేస్ లో వేరే వాడిని ఇరికిచ్చాయి. ఆ తర్వాత మిగతాదంతా నేను చూసుకుంటాను. సార్, అలా చేస్తే ప్రాబ్లం అవుతామా సార్? మనం రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది సార్. ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఏంట్రా రిస్క్ లో పడేది? వచ్చి నిలదీస్తారని భయమా? ఒక్కటి గుర్తు పెట్టుకో సిఐ, ఎవరిని అరెస్ట్ చేస్తావో తెలుసా? ఎవరిని తీసుకొని వస్తే వాడి వెనకాల 4 అడుగులు పడవో, వాడి గొంతు వెనకాల 4 గొంతులు లేవవో, అలాంటి వాడు నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాడిని పట్టుకొని వచ్చి ఇరికించేసాయి. మిగతాదంతా వెనక నుండి నేను నడిపిస్తాను. అర్థమైంది సార్. ఓకే, వస్తాను సార్. రత్నం, నువ్వు ఆ పని చేసుకొచ్చి హాయిగా 3 బ్యాగులు తీసుకెళ్ళు. ఇంటి దాకా వెళ్ళొచ్చావంటేనే విషయం పెద్ద విషయం అని అర్థమైంది. అందుకే డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చేసా. చెప్పు, విషయం ఏంటో చెప్పి. ఇప్పుడు నిన్న సరిగ్గా మార్నింగ్ 8:30కి లక్ష్మీనగర్ లో బాంబు బ్లాస్ట్ జరిగింది సార్. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు సార్. కానీ ఒక ఇంట్లో మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తి దొరికాడు సార్.
ఆ వ్యక్తి ఎవరు కాదు సార్, మీ భరతే సార్. కొంచెం జూమ్ చేయి. వీడా ఈ విషయం చెప్తాను మీకు ఫోన్ చేశాను సార్. ఈ విషయం అంతా కూడా మా కమిషనర్తో మాట్లాడాను సార్. ఆయన చెప్పిన మాట ప్రకారమే ఆగమేఘాల మీద మిండికెళ్ళాను సార్. నేను ఒక పని చెప్తాను, అది చెయ్యి. మా వాడితో నేను మాట్లాడుకుంటాను. ఎవరిని తీసుకొని వస్తే వాడి వెనకాల 4 అడుగులు పడవో, వాడి గొంతు వెనకాల 4 గొంతులు లేవవో, అలాంటి వాడు నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాడిని పట్టుకొని వచ్చి ఇరికించేసేయ్. ఈ విషయంలో మీ నాన్నగారే నాకు ఒక క్లూ ఇచ్చారు సార్. అరే మీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు పట్టరమని పో, వదిలిపెట్టేస్తా. నా కోసం వచ్చే జనాలు లేరు, డబ్బులు ఖర్చు పెట్టే బంధువులు లేరు సార్. నేను రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని సార్. నమ్మను సార్. ఆగమేఘాలు వెళ్లి వాళ్ళు లాక్కొచ్చి లోపడేశాను సార్. అక్కడ చేసేంత చేసి ఏదైనా యాక్షన్ మీరు చెప్పే వరకు తీసుకోవద్దని ఆగాను సార్. అది సార్ జరిగింది. ఇప్పుడు చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారు? చూడు రత్నం, తప్పు ఎవరు చేసినా తప్పే. అందులోనూ ఇది మామూలు తప్పు కాదు, దేశద్రోహం, క్షమించరాని నేరం. ఈ దేశ గడ్డపై పుట్టి పెరిగి పరాయి దేశపు కుక్కలు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి ఇంత ఘోరమైన పనికి పూనుకున్నవాడు వాడెవడైనా సరే వదిలేదే లేదు, ఉరికము మెక్కాల్సిందే వాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇలాంటి పనులు ఇక మీదట ఎవ్వరు చేయకుండా ఉండాలంటే జానిగాడు లాంటి వాడిని వదలకూడదు. చంపేయండి, నా కొడుకుని చంపేసేయండి. కాలు పట్టుకుంటాను, వదిలేండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్. నా కొడుకు అయిపోయావురా. ఎస్ఐ సార్, ఈ నా కొడుకుని రేపొద్దున కోర్టుకు తీసుకుపోవాలా? దెబ్బలు కనపడకుండా కుమ్మిపారే నా కొడుకుని. సైలెంట్ గా పడి ఉంటాడు. సరే సార్. నాకే బాబు దేవుడు కూడా రక్షించాడు. మీ కాల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్, వదిలేదు సార్. సార్ 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 నాకు ఏ సంబంధం లేదు సార్, ఇలా ఎవరో నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీ కాల్ పట్టుకుంటాను, వదిలేదు సార్. సార్ అయ్యా అయ్యా ప్లీజ్ ప్లీజ్ అయ్యా ప్లీజ్. రేపు అయిపోయాడ్రా వీడు, లేకపోతే మన సీఏ గారితో పెట్టుకుంటాడా వీడు? అవునరా, మన సీఏని వదలడు. అసలే సీఏ గారు పర్సనల్ గా తీసుకున్నారు ఈడి కేసుని. ఈయన కోర్టుకి తీసుకెళ్లేదు రేపు పొద్దునే కదా. మనం అలా బయటకు వెళ్ళి టీ తాగొద్దాం పద. ఓకే. ఏమైందిరా? అరే ఏమైందిరా? పద పద. జానీ జానీ, అరే ఏమైందిరా? చూడరా, టైం కూడా ఎవరు లేరు అక్కడ. ఏం కాదు తీరా, తాళం తీరా. ఏం కాదు తీరా. జానీ జానీ, రే జానీ ఏమైందిరా? రే జానీ ఏమైందిరా? జానీ ఏమైందిరా? జానీ, అరే జానీ. హలో. హలో సార్. చెప్పు సార్, జానీగాడు స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు సార్. ఏమన్నాడు? అవును సార్. అరే
మనోళ్ళంతా ఏర్రా. అరే నానిగా, నువ్వు స్టేషన్కి వెళ్ళిన తర్వాత పనుందని చెప్పి అందరిని తీసుకెళ్లి హైవే పైన యాక్సిడెంట్ చేసి చంపేశారా? ఏర్రా నువ్వు చెప్పేది? సూపర్. రా ఏంటేంటి మా సార్ పంపించాడు. చంపేస్తాను, పొడి చేస్తానని చెప్పావు కదా. ఇక్కడ ఏం చేస్తున్నావు? బట్టలు ఇప్పుకొని ఏసీ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్నావు. రిలాక్స్ రిలాక్స్, నేనున్నాను కదా. నువ్వున్నావు, కానీ మా సారే మనసంతా ఏదోలా అయిపోతుంది. వాళ్ళేమో డబుల్ కొనికి పనికెళ్ళిపోయారు. వాళ్ళు పనికే వెళ్లారో పైకే వెళ్లారో డిసైడ్ చెయ్యాల్సింది నేను, నువ్వు కాదు. నువ్వు కాదు, నేను. వాళ్ళు వెళ్తున్న వ్యాన్ డ్రైవ్ చేసేదారో తెలుసా? మల్లేష్. ఫుల్ డ్రంకర్. వాడు 24 గంటలు తాగుతూనే ఉంటాడు. తాగేం చేస్తాడు? మంచిగా పడుకుంటాడు. అదే కదా వాడు చేసేది. ఇందులో వింతేముంది? వాడు రోజు తాగేదే తాగితే వెళ్లి పడుకుంటాడు, కానీ ఈ రోజు వాడు తాగింది నేనిచ్చిన మందు. ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు చచ్చుబడి ఉంటాయి. వాడి కళ్ళు వైర్లు కమ్ముంటాయి. వాడి గొంతు తడారిపోయి నరాలు బిగుసుకుపోయి ఉంటాయి. వాడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడో వాడికే తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాడు. ఎదురుకుండా వచ్చి వాడు ఊరుకుంటాడా? వాడు వస్తున్నాడు, వీడు వెళ్తున్నాడు. వాడు వస్తున్నాడు, వీడు వెళ్తున్నాడు.
శివార్లలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది కూలీలు ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొని ఆటో బోల్తా పడి డ్రైవర్ తో సహా కూలీలందరూ దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా నడపటం వల్లనే ఈ దారుణం జరిగిందని పోలీసులు అంచనా వేశారు. ఏడు, బాగా ఏడు, గట్టిగా ఏడు. నీ ఏడుపు విని 4 దిక్కుల పంచభూతాలు దద్దరెళ్ళిపోవాలి. దేవుడంటే నీకు కష్టం వచ్చినప్పుడు గుర్తుకొచ్చే ఒక పేరు కాదు. దేవుడంటే నీ నమ్మకం, దేవుడంటే నీ కష్టం మంచి, దేవుడంటే నీ శక్తి. నీ జీవితానికి నువ్వే ఒక అర్థం కావాలి, దానికోసం నువ్వే యుద్ధం చెయ్యాలి. నీ గోడు విని ఆ గుడిలో ఉన్న దేవుడే నీ వద్దకు నడుచుకుంటూ రావాలి. నీకు ఈ మానవ జన్మనిచ్చి సృష్టిలో ఏ జీవరాశికి ఇవ్వనటువంటి అపారమైన జ్ఞానాన్నిచ్చి మీ సమస్యని మీరే పరిష్కరించుకునే శక్తినిచ్చి ఇంకా ఆయన మీ వెంటే ఉండాలంటే ఎలా? అవే మీ అస్త్రాలుగా మార్చుకోవాలి, మీ సమస్యను తీర్చుకోవాలి. దానికోసం అవసరమైతే నీ ప్రాణాన్ని ఇవ్వు, లేకపోతే ప్రాణం తీ. మంచి కోసం న్యాయం కోసం జరిగే యుద్ధంలో ప్రాణానికి లెక్కలుండవు. కానీ అది తప్పుగా స్వామి. కాదు, తప్పు కానే కాదు. మహాభారతంలో శ్రీకృష్ణుడంతటి వాడే ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పాడు. మనమెంత? నువ్వు భయపడుతున్నంత కాలం ఈ లోకం భయపెడుతూనే ఉంటుంది, పరిగెత్తిస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆగి దానికి ఎదురు తిరుగు, అది పరిగెడుతుంది. అది సమస్య అయినా సంగ్రామమైనా. ఇప్పుడు నువ్వు వదిలేస్తే నీలాంటి వాళ్ళు ఎంతమందో తెలుసా నీకు? వాళ్ళందరి సమస్యలకి నువ్వే పరిష్కారం కావాలి. రక్తాలు పారినా, శవాలు లెగిసినా, చివరికి నీకు నువ్వే దూరం అయిపోయినా చెడును అంతం చేసి మంచిని గెలిపించు. తదాస్తు. అరే డబుల్ గోల్ మిస్ అయిపోయింది. రేయ్ రేయ్ ఏమైందిరా? అసురుల కోపం అన్నం పైన తీయొద్దురా.
మామూలుగా జానిగాడంటే అస్సలు పడదు. ఓ చాలాసార్లు గొడవ పడ్డాం కదా. వాడి మీద పగ తీర్చుకోవడానికి ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా వదులుకోను. అలాగని నేను కాకుండా వాడి మీద ఎవరి చేయిపడ్డా ఊరుకోను. అలాంటిది ఇప్పుడు వాడు మీరా నా దోస్తులు. నిన్నెలా వదులుకుంటాన్రా? డాడీ డాడీ రారా కూర్చో. డాడీ తప్పైపోయింది డాడీ. సారీ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ హెల్ప్ మీ డాడీ. డాడీ నాకు చాలా భయం వేస్తుంది డాడీ. ఊరుకోరా, నేను చూసుకుంటా. అంతమంది ఉన్నారు స్టేషన్లో, వాడు పారిపోతుంటే గాడిదలు కాస్తున్నారా? సారీ సార్, తప్పంతా నాదే. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్లకుండా ఉండాల్సింది సార్. సారీ సార్. ఓకే ఓకే సరే, ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసిందా? తెలియదు సార్. ఈ విషయము మీకు మాకు తప్ప ఎవరు తెలియదు సార్. సరే, మీడియా వాళ్ళని అడిగితే ఇంకా గాలిస్తున్నామని చెప్పండి. బయట ఏం జరిగినా నేను చూసుకుంటాను. ముఖ్యంగా ఆ జానిగండి మాత్రం వదలొద్దు. ఎందుకంటే వాడు బయట ఎక్కడైనా చెప్పాడు అనుకో, మన పని అయిపోద్ది. వాళ్ళకి మాత్రం వదిలేదే లేదు సార్. ఎక్కడ కనపడితే అక్కడ కాల్చి పారేస్తాం సార్ నా కొడుకుని. చూడు సార్, ఆ జానీ గారిని మాత్రం సిటీ మొత్తం గాలించండి. సరే ఎలాగైనా పట్టుకోవాలి. ఓకే సార్. వాడు మాత్రం బయట తిరగడం అంత మంచిది కాదు. ఎక్కడ కనపడితే అక్కడ వేసేయండి. అవసరమైతే కాల్చి పారేయండి. అర్థమైందా? యూ కెన్ గో. ఎస్ సార్. ఊర్లో జాతర జరుగుతుంది. జనమంతా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడానికి ఒంటరిగా ఊర్ల కోసం. ఓకే. చితిదాకా చేరేదాకా నువ్వు నేను ఎవరైనా తేడాలేని జీవుని మతమంటూ కులమంటూ కంచెలన్నీ వేసుకుంటూ మానవతని చేసేసా మందు సార్ వెళ్ళమంటారా? ఉండరా, నేను పోయేస్తా.
ఎవడ్రీ రోడ్డు గడ్డంగా ఎవడ్రా అది రోడ్డు గడ్డంగా ఏంట్రా నమస్తే సార్. నేను సార్ విశ్వాని. అదే జానిగాడు లేడు, టెర్రరిస్టు, వాడి ఫ్రెండ్ని సార్. మన బాంబ్ బ్లాస్ట్ లో అందరినీ కోల్పోయి అనాథగా మిగిలిపోయిన అనామకుని సార్. తెలిసన్నాడా తెలియకన్నాడా ఏదైనా సరే నా జాగ్రత్తలో నేను ఉండాలి. సరే రేయ్ జానీ ఎవడో బ్లాస్ట్ ఏంటి? అయ్యా సారు జోకులు చేయకండి సార్, పెద్దోళ్ళు మీరు. రే ఆ డాష్ బోర్డ్ లో కన్నటది పట్రా. వాడి కోసం చచ్చిపోయేంత పని కాదు నీది. నువ్వు చచ్చిపోతే మంచి పేరు వస్తుందన్నంత గొప్పోడు కాదు వాడు. పారిపోతావా చచ్చిపోతావా? వెళ్తా, పారిపోతా. అంతే జీవిత పరమార్థం. యుద్ధం అంటే విధ్వంసం కాదు, యుద్ధం ఉంటే సంతోషం లేదు. యుద్ధం అంటే విద్వేషం కాదు, యుద్ధం ఉంటే ప్రేమ దేశం రాదు. అపనింద చేసింది దూరం, మనసంతా ముసిరింది వారం. వడివడిగా చేరాలి తీరం, ప్రేమించే ఒడి వెతుకుతూ. అతి పెద్ద ఆనందలోకం అమాంతమైంది శోకం. నువ్వు నేను కావాలి ఏకం, ఎదలోని వ్యధ దాటుతూ. నా మేమేం చెయ్యం సార్. యుద్ధం అంటే విధ్వంసం కాదు, యుద్ధం ఉంటే సంతోషం లేదు. యుద్ధం అంటే విద్వేషం కాదు, యుద్ధం ఉంటే ప్రేమ దేశం రాదు. జానీ జానీ వీధి వీధి వాడా వాడా నా సొంత రిక్షాలో తిరిగి
పోస్టర్లు అంటించానయ్యా, కానీ నువ్వేం చేసావు? నీ రక్తం నా చేతి కంటేలా చేసావు. అవసరమా? మీకేం పాపం చేశాను రా. అసలు ఇప్పటికీ నేను చంపలేకపోతున్నాను రా. వద్దురా జానీ, వద్దురా జానీ, వద్దురా జానీ, వదిలేసేరా. జానీ. ఎమ్మెల్యే దారుణ హత్య. నగర శివారు ప్రాంతంలో ఎమ్మెల్యే కారును అడ్డగించి డ్రైవర్ను బెదిరించి పారిపోతున్న ఎమ్మెల్యేను వెంటాడి అతి దారుణంగా మెడకోసి హత్య చేశారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరే రాజు, సీఏ గారు రంగపురం కట్ట మీదకి జానీని వెతుక్కుంటూ ఒంటరిగా బయలుదేరాడు.
అరే బుల్లెట్లు బాబాయ్ ఎప్పుడో అయిపోయినాయి. ఏంటి నువ్వు కూడా నాలాగనా? టిషా 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 జానీ, నేను చెప్పి విను, నా మాట విను. వద్దు, తప్పు చేస్తున్నావురా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీ గురించి ఎవరు తెలియకుండా చేస్తాను రా. ప్లీజ్ రా, నన్ను వదిలేరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. నీ దాకొస్తే తప్పు, ప్లీజ్ రా, నన్ను నా వదిలేరా. దాకొస్తే ఉప్పు అయిపోతుంది కదా. ప్లీజ్ రా, ప్లీజ్ ఆ? రా, నన్ను వదిలేయండి రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. నీళ్ళంటూ వదిలేస్తే ఈరోజు ఒక్కడనే జానీ, రేపు నాలాంటి జానీలు ఎంతమందో. నన్ను వదిలేరా రై. ప్లీజ్ రా, ప్లీజ్ రా. అసలు ఏం చేశాను రా మీకు నేను? అసలు మీకు నాకు సంబంధం ఏంట్రా? ఎలా ఉండేవాడు రా జానీ గారు? నన్ను ఎలా చేశారా మీరు? ఎమ్మెల్యే హత్య మరిచిపోకముందే మరొక దారుణ హత్య. నగరు శివార్లలో సీఐ రత్నంను గుర్తు తెలియని దుండగులు బలమైన ఆయుధాలతో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. హత్యకు గల వివరాలు తెలియాల్సింది. హలో, సార్, ఎస్ఐ గారు. అది అక్కడ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏంటి అర్జెంట్ గా కలవమన్నావు? మీకు విషయం చెప్పాలి సార్. ఏంటి? నా పేరు పార్థు సార్, ఎమ్మెల్యే భాస్కర్ గారు అబ్బాయి. సార్, మీరు అరెస్ట్ చేసిన జానీకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు సార్. యాక్చువల్లీ ఆ కేసుకి సంబంధించిన ప్రధాన నిందితుడు నేనే సార్. ఆ బ్లాస్ట్ చేసిన నేనే సార్. మీకు కావాల్సిన ప్రూఫ్ అంత ఇందులో ఉంది సార్. ఏం చెప్తున్నావు? నిజమేనా? సార్, దీన్ని కాపాడడానికి కోసమే మా నాన్నగారు ఇంకా సిఐ గారు చాలా కష్టపడి చనిపోయారు సార్. ఇప్పుడు దీనికి కావాల్సిన 3 వ్యక్తిని నేనే సార్. నన్ను కూడా చంపేస్తారని చాలా భయమేసి లొంగిపోవడానికి మీ దగ్గరికి వచ్చాను సార్. బ్లాస్ట్కి సంబంధించిన ప్రూఫ్ అంత ఇందులో ఉంది సార్.
హైదరాబాద్ లక్ష్మీనగర్ పేలుడు ఘటనలో అనుకోని మలుపు. ఎమ్మెల్యే భాస్కర్ కొడుకు భరత్ తానే ఈ పేలుడికి కారణమని సంబంధిత సాక్ష్యాధారాలతో కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసుకి జానీ అనే వ్యక్తికి ఎటువంటి సంబంధము లేదని హైకోర్టు నిర్ధారించింది. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమలు చేత చిక్కి చావదే సుమతి అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.